చెప్తాను. తల్లిదండ్రుల భయం ఉంటే పిల్లలు తప్పు చేయరు, భయం లేకపోతేనే తప్పు చేస్తారు. తల్లిదండ్రుల భయం ఉంటే పిల్లలు తప్పు చేయరు, భయం లేకపోతే ఖచ్చితంగా చేస్తారు. దీని గురించి డీటెయిల్గా చెప్పచ్చు. ఇప్పుడు మన మెసేజ్ అది కాదు. దీని ఒక మాట చెప్తాను. దీన గారభం చేయబడింది కాబట్టి వాక్యంలో చూస్తే ఆ దేశాన్ని చూనిగిపోయింది దీన. అప్పుడు వాడు కన్నేసాడు. తప్పు దీనది ఉంది. ఇంట్లో ఉండాల్సిన ఆడపిల్ల బయటికి ఎందుకు వెళ్ళింది? బయటికి ఏమవసరం ఆడపిల్లకి? అందుకే వాడు కన్నుబడింది, అందుకే వాడు నాశనం చేశాడు. మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఈరోజు నేటి తరంలో అంత సినిమా ఎక్స్పోజర్ వచ్చింది. ఆడపిల్లలు వారికి నచ్చిన దుస్తులు వేసుకుంటున్నారు. ఏంటంటే మై విష్ అంటున్నారు, నా ఇష్టం అంటున్నారు. వీళ్ళని ఏమనాలి? మగవాడి చూపే బాగలేదు అంటున్నారు. మగవాడి చూపే సరే, వాడి చూపు బాగలేదు, మంచిదే. వాడి చూపు బాగలేదని చెప్పి మనం ఇష్టంగా తిరుగుదామా? ఫ్యాషన్ అండి, తల పగల కొట్టాలి అని అంటారు. ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు చెట్టుకాడ దాంకున్నారు. దేవుడు అడుగుతున్నాడు, బయటికి రండి. అయ్యా మేము రాలేమో, మాకు మా సిగ్గు తెలిసింది. అవునా? ఎవడరా మీకు చెప్పింది? ఎలారా మీకు తెలిసింది? దేవుడు వేసిన ప్రశ్న. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. బైబిల్ రాయబడిన మాట, దేవుడంట వారికి వస్త్రాలు కుట్టి సిగ్గును కప్పాడంట. ఏం కప్పాడు? ఏం కప్పాడు? ఈరోజు ఏం చేస్తున్నారు మన వాళ్ళు? కొంతమంది స్త్రీల కోపం రావచ్చు. జాకెట్లో కనపడాలి. విండో ఎంత, కిటికీ ఎంత పెద్దగా ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది. తిట్టుకోండి అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కరగొడి అంటారు, కొట్టిన కొడతారు వీళ్ళు. ఫ్యాషనే కదా అది, మా ఫ్యాషనే కదా, కాదా మా పెద్దలు? మనకు అంత పెద్ద విండో ఎందుకు? మా తోడు కోడలు కట్టుకుని అమ్మకి పోజు కొట్టింది, మరి నేను కూడా కొట్టొద్దాని అంటారా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎందుకండి ఇవన్నీ? ఆడపిల్లలు మన చర్చిలో లేదులే కానీ దేవుని కృపను బట్టి అప్పుడప్పుడు బయట కనపడుతుంటారు. చేతులు బైబిల్ ఉంటుంది, జీన్స్ పైన టీ షర్ట్లు వేసుకొని పోతూ ఉంటారు. తల బాగలు కొట్టాలనిపిస్తుంది చూసినప్పుడల్లా. ఏం పని? వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఏమన్నా తెలుసు, దేవుడు వస్త్రాలు కాదు హృదయం చూస్తాడు, నీతులు చెప్తారు వాళ్ళు. మళ్ళీ బైబిల్ ఒక మాట ఉంది, పురుషుడు వేషము స్త్రీ వేసుకోకూడదు, స్త్రీ వేషము పురుషుడు. బైబిల్ ఉన్న మాట అది. జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ ఎవడు వేసుకుంటాడు? మగపిల్లాడు కదా. కోపాలు రావచ్చు కొంతమందికి. హల్లెలూయా.